జగన్నాథ స్వామి. ఆ 10 తలల రావణుడు మాత్రం మనకి కనబడుతుంది. మనకి కార్తికేయ స్వామి మోడల్లో మాత్రం కనబడుతుంది. బోనాల పండుగ మాత్రం వచ్చేసింది. అండ్ బోనాల పండుగని ఒక కాన్సెప్ట్ లో పెట్టుకొని మన ఎంత పెద్దగా ఉంది సింహం ఫేస్ అనేది, ఆ ఎంత పెద్ద బబ్బర్ షేర్ మాత్రం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మనం జల్పల్లిలో శ్రీ చౌదరి ఆర్ట్స్ కి మాత్రం వచ్చేసినాం. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ వర్క్ షాప్స్ అనమాట వినాయకుళ్ళది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే చాలా భారీ భారీ వినాయకుళ్ళు, ఇంకోటి యాంటిక్ వినాయకుళ్ళు మాత్రం ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఈ బ్లాగ్ ని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో ఓన్లీ యాంటిక్ వినాయకుడిని మాత్రమే చూసాను. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. నా వీడియోలో ఫస్ట్ వినాయకుడు వచ్చేసి చూడొచ్చు, యాంటిక్ వినాయకుడు. ఇది వచ్చేసి మహాదేవుని అవతారంలో మనకి స్వామి ఎట్లా అంటే కూర్చొని ఉన్నాడనమాట. చూడొచ్చు, ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వలేదు కంప్లీట్ గా. బట్ పైన వచ్చేసి మనకి అమ్మవారిని మాత్రం ఇట్లా బ్యాక్ డ్రాప్ లో ఇచ్చినారనమాట. అండ్ చేతుల్లో వచ్చేసి మనకి ఒక పెద్ద పాము మాత్రం ఉంది లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఒక డమరుకం మాత్రం కనబడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా అండ్ చాలా పెద్దగా వినాయకుడు మాత్రం ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వినాయకుడిని చూపిస్తాను. శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి ట్రెండింగ్ వినాయకుడిని మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 2 పెద్ద పొటేళ్లు మాత్రం ఉన్నాయి. ఆ 2 పొటేళ్ల మధ్యలో మనకి స్వామి కూర్చొని మనకి దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది అనమాట. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేస్తున్నాను అనేది. ఇది ఆల్రెడీ బుక్ కూడా అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్ గా మాత్రం భారీగా మాత్రం ఉంది వినాయకుడు. అండ్ ఇది చూడండి, శివాజీ మహారాజ్ అవతారంలో మాత్రం మనకి వినాయకుడిని చేసినారనమాట. చూడొచ్చు మనకి ఎంత చాలా పెద్దగా ఏంటంటే ఎల్లో కలర్ మాత్రం ఇప్పుడు ప్రెసెంట్లీ వేసి పెట్టినారు. అండ్ శివాజీ మహారాజ్ అవతారంలో 4 చేతులతోనే కూర్చొని ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సింహాసనం ఉంది. ఆ సింహాసనంకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో 2 సింహాలను మాత్రం ఇచ్చినారనమాట. చూడండి, ఇది ట్రెండింగ్ వినాయకుడు మాత్రం అనొచ్చు మనం శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి. అండ్ ఇంకో బెస్ట్ వినాయకుడిని చూపిస్తాను నెక్స్ట్ మీకు. శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి ఇది ట్రెండింగ్ వినాయకుడు మాత్రం అనొచ్చు, ఎందుకంటే మనందరికి తెలిసిందే బోనాల పండుగ మాత్రం వచ్చేసింది. అండ్ బోనాల పండుగని ఒక కాన్సెప్ట్ లో పెట్టుకొని మన హైదరాబాద్ ని తెలంగాణని దృష్టిలో పెట్టుకొని ఈ వినాయకుడిని మాత్రం రెడీ చేస్తున్నారు. చూడొచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక పెద్ద పోతరాజు మాత్రం ఎట్లా అంటే నించొని ఉన్నాడు అనమాట లెఫ్ట్ సైడ్ లో. అండ్ అదే రైట్ సైడ్ లో చెక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే బోనం ఎత్తుకొని మనకి అమ్మవారికి తీసుకెళ్తున్నట్టు మాత్రం ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి మనకి వినాయకుడిని మాత్రం పెట్టినారనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ మాత్రం చేసినారు. అండ్ ఈ వినాయకుడిని చూడండి, మనకి స్వామివారు ఏంటంటే 3 తలలతో త్రిమూర్తి అంటారు కదా, 3 తలలతో మనకి కూర్చొని మాత్రం ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఆయుధాలు కూడా చూడొచ్చు మనము, ఎంత డిఫరెంట్ గా మనకి ఆయుధాలు మాత్రం ఇచ్చినారు. ఇక్కడ చూడండి, చక్రం మాత్రం ఉందన్నమాట అక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి. అండ్ రైట్ సైడ్ లో కూడా మనకి శంకు కానీ లేకపోతే ఇంకో ఆయుధం మాత్రం ఇచ్చినారనమాట. స్వామి ఏంటంటే కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో చూస్తే మనకి భారీగా 2 సింహాలను మాత్రం మనకి ఇక్కడ పెట్టారనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది చూడండి, మహాదేవుని అవతారంలో వినాయకుడు మాత్రం చాలా భారీగా మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇది చూస్తే మనకి ఇక్కడ పెద్ద మాత్రం ఒక మనకి సింహం మాత్రం ఉందన్నమాట ఫేస్. చూడండి ఎంత పెద్దగా ఉంది సింహం ఫేస్ అనేది. ఆ దానిపైన మనకి స్వామివారు మనము కూర్చొని ఉన్నారనమాట. ఎట్లా అంటే మహాదేవుని అవతారంలో. ఇది కూడా చాలా యాంటిక్ గా ఉంది వినాయకుడు. ఎలిఫెంట్ ఫేస్ మనకి కంప్లీట్ గా ఎలిఫెంట్ ఫేసే కాదు, కంప్లీట్ బాడీ కూడా మనకి ఎలిఫెంట్ మోడల్లో మాత్రం ఇచ్చినారనమాట. చూడొచ్చు, ఇది అంత రెడ్ బాడీ. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకు చూస్తే చేతిలో ఒక పెద్ద త్రిశూలాన్ని మాత్రం మనకు ఆయుధం మాత్రం పెట్టినారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు ఒక శంకు మాత్రం ఇచ్చినారు. ఇది చూడొచ్చు, ఇది ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అనేది. చోలకి జ్యువెలరీ వర్క్ మాత్రం ఇచ్చినారు. అండ్ తొండం పైన కూడా జ్యువెలరీ వర్క్ మాత్రం ఇచ్చినారనమాట. ఫేస్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది చూడండి, ఇంకో డిఫరెంట్ మోడల్లో మాత్రం మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ లో డిజైన్ మాత్రం చేసినారు. చూడండి, మనకి సింపుల్ గా వినాయకుడు ముంబై స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. బట్ చేతుల ఆయుధాలు చూడండి, మనకి ఒక చేతిలో మనకి త్రిశూలం ఉంటే అండ్ ఇంకో చేతిలో మనకి ఒక పెద్ద మనకి తల్వార్ మాత్రం ఇచ్చినారనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ లో ఉంది, అది చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. ఇది చూడండి, మనకి నంది మహారాజ్ ఎంత పెద్దగా ఉన్నదనేది. కింద ఆ నంది మహారాజ్ పైన మనకి స్వామివారు కూర్చున్నట్టు ఉన్నదనమాట. అండ్ ఇది చూస్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా 2 పెద్ద నంది మహారాజులను మాత్రం ఇచ్చినారనమాట. సో కంప్లీట్ గా 3 నంది మహారాజులు ఉన్నాయి. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం మనకి స్వామివారిది జరుగుతుంది అనమాట. చూడండి, ఇయర్ లో యాంటిక్ వినాయకుడు మాత్రం కనబడుతుంది. అండ్ ఇది చూడండి, ఎంత యునిక్ వినాయకుడు అనేది. ఒక 2 యానిమల్ ని కలిపి ఒక బాడీ తయారు చేసినారు. ఒక ఎలిఫెంట్ ని మాత్రం ముందు పెట్టారనమాట. ఆ తొండం చూడొచ్చు మనము ఎంత పెద్దగా ఉందనేది. ఆ తొండం నుంచి మనకి ఎలిఫెంట్ బాడీ మాత్రం పెట్టినారు ఫేస్. అండ్ బాడీ మాత్రం కంప్లీట్ గా మనకి ఫిష్ ది మాత్రం
ఫిష్ ది మాత్రం మనకి బాడీ మాత్రం ఇచ్చినారనమాట. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేష్ ఆఫ్ శ్రీ చౌదరి ఆర్ట్స్. ఇది వచ్చేసి మనకి వినాయకుడు సింపుల్ గానే కూర్చున్నాడు, బట్ కింద మాత్రం చూడండి ఎంత పెద్ద బొబ్బర్ షేర్ మాత్రం ఉంది. ఆ బొబ్బర్ షేర్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది వినాయకుడు మాత్రం. అండ్ ఇది చూడండి నంది మహారాజ్ ఉన్నాడు అనమాట. పెద్ద నంది మహారాజ్ పైన మనకి శివుని అవతారంలో స్వామి కూర్చొని ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నంది ఫేస్ పైన అంటే హెడ్ పైన చూడొచ్చు ఒక పెద్ద పామ్ని మాత్రం పెట్టినారనమాట. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో, అంటే ఇంకా కలరింగ్ మాత్రం జరగలేదు, బట్ చూడండి ఎంత అందంగా కనబడుతుంది. ఒక పెద్ద మన పికాక్ మాత్రం ఇచ్చినారు చూడొచ్చు, కింది నుంచి పైన వరకు పికాక్ మాత్రం ఇచ్చినారు. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద మనకి ఏంటంటే ఆయుధం మాత్రం ఇచ్చినారు. అది వేలు అనుకుంటాను, అది పెడితే మొత్తం కంప్లీట్గా కలరింగ్ తర్వాత మనకి అర్థమవుతుంది, బట్ చేతులలో ఆయుధం మాత్రం ఇచ్చేసినారు అనమాట. అండ్ ఆయన వచ్చేసి మనకి ఏంటంటే ఒక పెద్ద పికాక్ పైన మాత్రం కూర్చొని ఉన్నారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేశుడు అనమాట. అండ్ ఇది చూడండి మనకి ఏంటంటే డిఫరెంట్గా అంటే సింపుల్గా కూర్చున్నాను, కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. పెయింటింగ్ మాత్రం జరుగుతుంది అనమాట. స్వామి వచ్చేసి మనకి చేతిలో ఒక పెద్ద వీణ మాత్రం పట్టుకొని మోగిస్తున్నట్టుంది. అండ్ పైన అక్కడ కార్నర్లో చూస్తే వీణకి ఒక పెద్ద పాముది ఫేస్ మాత్రం పెట్టినారనమాట. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో మాత్రం మనకి ఉంది ఇది. అండ్ ఇంకోటి చూపిస్తాను, ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ వినాయకుడు శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి. చూడొచ్చు మనకి కింద వచ్చేసి మనకి రావణుని తలలు మాత్రం మనకి ఉందన్నమాట కంప్లీట్గా. ఆ 10 తలల రావణుని పైన మనకి స్వామి మాత్రం మనకి వినాయకుడు కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు. ఇంకా కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వలేదు, బట్ వినాయకుడు మాత్రం చాలా భారీగా ఉన్నాడు. చేతిలో ఆయుధాలు కూడా పెట్టేసినారనమాట, బట్ కింద మాత్రం మనకి రావణుని తలలు మాత్రం గణేశుల్లో యూనిక్ ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకి సింపుల్ వినాయకుడే, కాకపోతే బాడీ మొత్తం కంప్లీట్గా రగ్డ్ బాడీ ఇచ్చినాడు అనమాట. చూడొచ్చు ఆ చేతులలో ఆయుధాలని కూడా పెట్టేసినారు. అండ్ ఒక చేతిలో వచ్చేసి మనకి దంతం మాత్రం ఎట్లా అంటే సగం దంతం మాత్రం చేతిలో పట్టుకొని మాత్రం ఉన్నాడు వినాయకుడు. అండ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకు వచ్చేసి అమ్మవార్లను మాత్రం ఇచ్చినారు అనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఇది ఇంకో డిఫరెంట్ వినాయకుడు మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి. చూడొచ్చు జగన్నాథ స్వామి, ఆ ఫేస్ చూడండి మనకి ఎట్లా అంటే జగన్నాథ స్వామితో పాటు మనకి బలరాముడు సుభద్రదేవి కూడా కనబడుతుంది అనమాట. చూడండి మనకు మొన్ననే జగన్నాథ రథయాత్ర మాత్రం జరిగింది. అండ్ ఇది వచ్చేసి చాలా ఫేమస్ వినాయకుడు మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి. అండ్ ఇది చూడండి ఇంకో డిఫరెంట్ వినాయకుడు మనకు వచ్చేసి స్వామి ఏంటంటే శ్రీకృష్ణుని అవతారంలో కూర్చొని మాత్రం ఉన్నాడు, ఇంకా ఫ్లూట్ మాత్రం పెట్టలేదు. బట్ బ్యాక్ సైడ్లో వచ్చేసి ఒక పెద్ద మనకి నంది మహారాజ్ మాత్రం ఉన్నదనమాట, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ ఇది చూడండి వినాయకుడు ఎంత డిఫరెంట్గా ఉందనేది. మనకి ఒక పెద్ద సింహాన్ని మాత్రం ఇచ్చినారనమాట. ఆ సింహం పైన మనకి స్వామి ఎట్లా అంటే కూర్చొని ఉన్నాడు, అండ్ చేతిలో ఆయుధాలు కూడా ఇచ్చినారు. అండ్ పైన కిరీటం పైన చూడొచ్చు ఒక పెద్ద ఏంటంటే సింహం ఫేస్ మాత్రం మనకి పైన పెట్టినారనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అది కూడా ఏంటంటే మల్టీ యానిమల్, ఏంటంటే 2 యానిమల్స్ని కలిపితే ఒక యానిమల్ లాగా రెడీ చేసి స్వామివారి వాహనం లాగా పెట్టినారనమాట. చూడొచ్చు ఇది ముంగ నుంచి ఒక ఎలిఫెంట్ లాగా మాత్రం కనబడుతుంది, బట్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ తొండం దంతాలు మాత్రం ఇచ్చినారు. బట్ సింహానికి మాత్రం ఎట్లా అంటే సెకండ్ యానిమల్ వచ్చేసి సింహాన్ని పెట్టినారనమాట. దాని దంతాలు మాత్రం చూడొచ్చు మీరు. అండ్ బ్యాక్ సైడ్ బాడీ కూడా చూడొచ్చు కంప్లీట్గా. ఆ బాడీ కూడా మనకి సింహం బాడీ మాత్రం కనబడుతుంది, ఇంకా తోక కూడా ఇచ్చినారనమాట. అండ్ పైన వచ్చేసి మనకి స్వామివారు కూర్చొని దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది. చూడొచ్చు ఎంత యూనిక్గా కనబడుతుంది అనేది ఫేస్ కూడా మనకి. అండ్ మనకి ఆయుధాలు కూడా కంప్లీట్గా ఎట్లా అంటే పెట్టేసినారనమాట. పెయింటింగ్ వర్క్ మాత్రం ఏదైనా పెండింగ్ మాత్రం ఉంది, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది వినాయకుడు. అండ్ ఇంకో డిఫరెంట్ వినాయకుడిని చూస్తాను మీకు. వరాహ రూపం అనమాట. మనకు అందరికీ ఎట్లా అంటే తెలిసిందే వరాహ స్వామి. అండ్ వరాహ స్వామి మనకి ఏంటంటే ప్రపంచాన్ని మోస్తున్నట్టు అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందనేది మనకి వరాహ స్వామి ఇది అవతారం. అండ్ దానిపైన మనకి వినాయకుడు ఏంటంటే కూర్చొని ఉన్నాడనమాట సింపుల్గా. బట్ దీంట్లో వచ్చేసి మనకి యూనిక్నెస్ వచ్చేసి మనకి వరాహ స్వామి అనమాట. చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో చూసినారు కదా, ఇదనమాట మన వీడియో. అండ్ శ్రీ చౌదరి ఆర్ట్స్లో ఉన్న యూనిక్ గణేశుళ్ళు అన్నీ మన వీడియోలో అన్నీ కవర్ చేసినాను అనమాట. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
ఇంకా మంచి మంచి వర్క్షాప్స్లో హైదరాబాద్లో తిరిగి మీకు మంచి మంచి వర్క్షాప్స్ నుంచి ఇలాగే డిఫరెంట్ వినాయకుళ్ళని మన ఛానల్ త్రూ చూపిస్తుంటాను. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, ఇంకా అందరికీ షేర్ చేసి మన ఛానల్ అందరు సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.